మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. క్షేత్రస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలి, ఎస్ఐఆర్పై అలసత్వం వద్దు, ఒక్క ఓటు పోవడానికి వీల్లేదు. ఎస్ఐఆర్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ఓటర్ సమగ్ర ప్రక్రియ జరుగుతుంది కదా, సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్, దాని మీద కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఒక్క ఓటును కూడా అక్రమంగా తొలగించడానికి వీల్లేదు. కాబట్టి బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. లంబాడాలు, ఆదివాసీలు, వలస కూలీల ఓట్లపై ప్రత్యేక నజరు పెట్టాలి. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిందే. పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి. నాతో సహా ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుస్తా. నెలలో 3 రోజుల సమయాన్ని పూర్తిగా వారి కోసమే కేటాయిస్తా. నేను కూడా నెలలో 3 రోజులు 10 రోజులకోసారి ఖచ్చితంగా కార్యకర్తల కోసం పనిచేస్తా. కింద స్థాయి నుంచి పార్టీని కూడా బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఎంతసేపు మీ డబ్బా కొట్టుకుంటున్నారు, ఎంతసేపు మీ ప్రచారం చేసుకుంటున్నారు, పార్టీకి సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల మీద మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా అధికారులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు చెప్పడం జరిగింది. మనం తీసుకున్నట్లయితే ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి చోటా మోటా లీడర్కు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలు ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏ కార్యక్రమం చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేటటువంటి దాని మీద ప్రచారం చేసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పేదలకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నది అనేటటువంటి దాని మీద ఒక్కరోజు కూడా సోయి పెట్టే పరిస్థితి ఉండదు. ఈ ధోరణి నిజంగా మారాలి. ఈ ధోరణి మారాలి. పార్టీ అధికారంలో ఉంటేనే మీరు పదవులు ఉంటాయి మీకు, అప్పుడే ఇదంతా ఉంటుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఎస్, సగం మీ డబ్బా మీరు కొట్టుకొని వద్దనం, కానీ పార్టీని కూడా బతికించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. మనం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూనే ఈ ప్రభుత్వం కొత్తగా ఇంకా చాలా కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మీరు చెప్పండి, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ పథకాన్ని ఆపేసింది ఈరోజు ప్రభుత్వం? వాటన్నిటి కొనసాగిస్తున్నది. దాంతోపాటు అదనంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 500కే ఉచిత సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, ప్రతి పేద మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, మహిళా సంఘాలకు 0 వడ్డీకి రుణాలు కావచ్చు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ వాటిని ప్రచారం చేయడంలో మాత్రం, చేసుకోవడంలో మాత్రం, చేసింది చెప్పుకోవడంలో మాత్రము నాయకులు విఫలమవుతున్నారని మాత్రం 100% చెప్పొచ్చు. నాయకులు ఎంతసేపు మీ డబ్బా కొట్టకం కాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. చూడండి, జమీందార్ల ఎమ్మెల్యేలు సొంత డబ్బా తప్ప పార్టీ ప్రభుత్వం గురించి ప్రచారం ఏది? కాంగ్రెస్ శాసనసభ్యుల తీరుపై రేవంత్ అసహనం. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసమే. పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి. శాసనసభ్యులు నియోజకవర్గంలో జమీందారులుగా మారారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వారి గురించి తప్ప పార్టీ ప్రభుత్వం గురించి ఎలాంటి ప్రచారం చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన
అధ్యక్షతన జరిగింది. 4 గంటల పాటు సాగిన ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పిఎస్సి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించడం అయితే జరిగింది. ఇకనైనా ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ ఎంతసేపు మీ డబ్బా కొట్టకం కాకుండా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సంక్షేమ పథకాలని కూడా, ప్రభుత్వ పథకాలని కూడా, స్కీమ్లని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడే పార్టీ బతుకుతుంది. పార్టీ ఉంటేనే మీరంతా. ఇదొక్కసారి చూడండి. కుంట నక్కలు